ఖైరతాబాద్ కాంగ్రెస్ ఖాతాలోకే. ఖైరతాబాద్ టికెట్ రోహిన్ రెడ్డికి. రోహిన్ రెడ్డి వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు. దానం బరిలో నిలబెడితే కష్టమే. అభ్యర్థిని మార్చితే కాంగ్రెస్కు గెలుపు నల్లేరు మీద నడకే. విజయారెడ్డి మద్దతు రోహిన్ రెడ్డికే. ప్రజలు కూడా అధికార కాంగ్రెస్ వైపే. రోహిన్ రెడ్డి సీఎం రేవంత్కు అత్యంత సన్నిహితుడు. రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గ స్థానికుడు. రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జూబ్లీని ఒంటి చేత్తో గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి. రోహిన్ రెడ్డి గెలిస్తే నియోజకవర్గానికి ఇతోధిక నిధులు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం నియోజకవర్గానికి మేలు. కాంగ్రెస్ చేయించిన సర్వేలో దానంకు తక్కువ మద్దతు. అభ్యర్థిని మార్చితే కాంగ్రెస్కి 70% జనం ఓట్లు. విజయారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తు మీద హామీ. రాజకీయంగా ప్రతిపక్షాలకు తన వ్యూహాలతో చావుదెబ్బ కొట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు. అందుకే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కళ్ళుబైర్లు కమ్మేటువంటి దెబ్బ కొట్టారు. అసలు జూబ్లీలో కాంగ్రెస్ పోటీ చేసేందుకు భయపడుతోందని అసత్య ప్రచారం చేసిన బీఆర్ఎస్ను ఓడించి తానేంటో, తన రాజకీయ చిత్రత ఏమిటో మరోసారి రుచి చూపించారు. ఇప్పుడు ఉప ఎన్నికలంటే చాలు బీఆర్ఎస్ గజగజా వణికిపోయేలా చేశాడు. జూబ్లీలో గెలుస్తామా లేదా అనే అనుమానం కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఉండేది. కానీ గెలిచి చూపించడం ఎలా ఉంటుందో ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే తెలుసు. అందుకే ఆ ఎన్నిక భారం మొత్తం తన భుజాన వేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఎవరెస్ట్ శిఖరంత ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. తెలిసి తెలియకుండా మాట్లాడేవారి నోర్లు మూయించారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్లు అటు ప్రతిపక్షాలను ఇటు సొంత పార్టీ నేతలను సీఎం రేవంత్ తన రాజకీయ చాణక్యం రుచి చూపించారు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే చేయబోతున్నారు. జూబ్లీ ఎన్నికల సమయంలో చివరి క్షణంలో అభ్యర్థిని ఎంపిక చేశారు. అంతకుముందు ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారో వారికి ప్రజల్లో ఉన్న పలుకుబడి ఎంతో అంతా గమనించారు. ఆఖరికి ఎవరిని నిలబెట్టి గెలిపిస్తే తన రాజకీయ బలం కొండంత పెరుగుతుందో ఆలోచించి అభ్యర్థి నవీన్ యాదవ్ను ఎంపిక చేసి గెలిపించారు. తన నాయకత్వ పటిమను మరోసారి చూపించారు. ఒకవేళ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలనుకుంటున్నారు. జూబ్లీలో ఆఖరి వరకు ఎదురుచూసి అభ్యర్థిని ఎంపిక చేశారు. ఇప్పుడు మాత్రం అందరికంటే ముందుగానే అభ్యర్థిని ఎంపిక చేయాలనుకుంటున్నారు. అది కూడా సీఎంకు అత్యంత సన్నిహితుడైనటువంటి రోహిన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే లెక్క అని విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడు. సీఎంకు శ్రేయోభిలాషి. రోహిన్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు, పైగా వైద్యుడు. ప్రజాసేవ అంటే ఎంతో ఇష్టమైన వారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తున్న నాయకుడు. రాజకీయాల్లో ఉన్నారు. అన్నింటికన్నా మించి ఖైరతాబాద్ నియోజకవర్గ స్థానికుడు. కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇన్ని రకాలుగా ఆయనకు అర్హతలున్నాయి. ఖైరతాబాద్ స్థానికుడు కావడం వల్ల ఆయన్ను ప్రజలు కూడా నేరుగా గుర్తుపడతారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డితోనే నిత్యం ఉండడం వల్ల ప్రజలకు తెలిసిన నాయకుడయ్యారు. సహజంగా ఉప ఎన్నికలంటే ప్రజలు కూడా అధికార పార్టీ నాయకులను ఎన్నుకునేందుకు ఆసక్తి చూపుతారు. ప్రభుత్వం ఉన్నంతకాలం అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే రోహిన్ రెడ్డి ఎమ్మెల్యే కావడం వల్ల నేరుగా సీఎంతో ఉండే సాన్నిహిత్యం, సన్నిహిత సంబంధాల వల్ల ఏ నియోజకవర్గానికి లేని అనేక అవకాశాలుంటాయి. వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని బంగారు తునక చేసేందుకు వీలవుతుంది. రోహిన్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరిని ఎంపిక చేసినా అన్ని నిధులు తేలేరు. ఖైరతాబాద్ను నెంబర్ 1 నియోజకవర్గం చేయలేరు. అది ఒక్క రోహిన్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుంది. అందుకే ఒకవేళ దానం నాగేందర్కి టికెట్ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది సర్వేలు చేశారు. మొత్తం నియోజకవర్గంలో కనీసం 13% మంది కూడా దానం బెటర్ అన్నట్లు తేలలేదని సమాచారం. దానం కాకుండా మరెవరికి టికెట్ ఇచ్చినా అందులోనూ రోహిన్ రెడ్డికి ఇస్తే 70% మంది ప్రజలు కాంగ్రెస్ను గెలిపించుకుంటామని చెప్పినట్లు ఆంతరంగిక సర్వేలో వెల్లడైంది. అందువల్ల ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే మాత్రం టికెట్ ముందే రోహిన్ రెడ్డికి ప్రకటించనున్నారు. ఇక పీజేఆర్ కూతురు విజయారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా ఆమె భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లు కూడా సమాచారం. ఈసారి జీహెచ్ఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మేయర్ పదవి నీకే అని సీఎం రేవంత్ రెడ్డి విజయారెడ్డికి భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. దాంతో విజయారెడ్డి ఎలాగూ దానం నాగేందర్కు సపోర్ట్ ఇవ్వరు. దానం నాగేందర్ వల్లనే పీజేఆర్ తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గం ఆ కుటుంబం నుంచి జారిపోయింది. అందువల్ల దానం నాగేందర్కు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయారెడ్డి సపోర్ట్ ఉండదు. అందువల్ల రోహిన్ రెడ్డికి గెలిపించే బాధ్యత సీఎం తర్వాత విజయారెడ్డి తీసుకుంటారు. దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారన్నది ఆయనకే స్పష్టత ఉండదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెంటనే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. 2014లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్లో చేరిపోయారు. 2023లో తాను గెలిచినా బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతో కాంగ్రెస్లో చేరారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఆయన వచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన ఆలోచనలు పరిపర విధాలుగా ఉంటాయి. హైడ్రా విషయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించారు. ఒకవేళ మళ్లీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే అది తన సొంత బలంతో గెలిచానని అంటారు. తన వల్లే కాంగ్రెస్కు బలం వచ్చిందంటారు. హైదరాబాద్ రాజకీయాలు నాగుప్పెట్లో ఉండాలని కోరుకుంటారు.
ఆయన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాజకీయ చికాకులు తెచ్చిపెడతారని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాకుండా హైకమాండ్ కూడా దానం నాగేందర్కు ఏదైనా పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందే కానీ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేదు. పైగా సీఎం రేవంత్ రెడ్డిని కాదని హైకమాండ్ టికెట్ ఇవ్వదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అవకాశాన్ని వదులుకోరు. మిత్రుడు రోహిన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఉండరు. తనను నమ్మినా నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి వెనకాడరు. అందుకే రోహిన్ రెడ్డికి టికెట్ ప్రకటిస్తారు, గెలిపించుకుంటారు. మిత్రధర్మం మరోసారి ఎంత గొప్పదో చూపిస్తారు. అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించి ప్రతిపక్షాలను డైలమాలో పడేసి కోలుకోకుండా చేయడంతో పాటు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే వరకు ఖైరతాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున మొదలు పెడతారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు